అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకుని ఇందులో ఈ యొక్క విశ్వామిత్రుడికి తగినటువంటి కథలని మనం వింటూ శతానందుల వారు విశ్వామిత్రుడి గురించి రాముడికి చెప్తున్నటువంటి విషయాలని మనం తెలుసుకోవటం జరుగుతోంది. ఈ మధ్యలో 2 రోజులుగా నేను ఈ కథ అంశానికి కాకుండా కొంచెం పక్కకొచ్చి విషయాలను మాట్లాడటం జరిగింది. ఎందుకుని అని అంటే విశ్వామిత్రుల వారు అసలు ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది, వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చి ఒక కామధేనువుని అడిగి ఆ ఒక కామధేనువుని ఇవ్వను అని చెప్పేటప్పటికి ఆ సబలని దాన్ని బలవంతంగా లాక్కెళ్దామని ప్రయత్నం చేసి ఆ ఒక ప్రయత్నం నిష్ఫలమయ్యి ఆయన తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యంలో తన చిన్న కొడుక్కి రాజ్య పట్టాభిషేకం చేసి భూమిని చాలా జాగ్రత్తగా పాలించు అని చెప్పి ఉత్తర దిక్కుగా ఆయన తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోవటం జరిగింది. ఉత్తర దిక్కుకి వెళ్ళి పరమేశ్వరుడి గురించి ప్రార్థన అంటే తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర నుంచి ఈ యొక్క విశ్వామిత్రుల వారు ధనుర్విద్యను నేర్చుకుని ఈ యొక్క వశిష్ఠుల వారి మీదకి యుద్ధానికి రావటం తటస్థించింది. ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఒక ఋషి మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఇంత పరమేశ్వరుడి ప్రత్యక్షమై ఇచ్చిన ధనుర్విద్యకి సంబంధించినటువంటి పాశుపతాస్త్రం మొదలుకుని బ్రహ్మాస్త్రం మొదలుకుని నారాయణాస్త్రం మొదలుకుని ఐంద్రాస్త్రం మొదలుకుని ఇంద్రాస్త్రం మొదలుకుని సమస్త అస్త్రాలు కూడా వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమానికి వెళ్ళి ఆగ్నేయాస్త్రంతో సైతం అన్ని అస్త్రాలు ఈయన ప్రయోగించినప్పటికీ కూడా ఆయన బ్రహ్మదండంతో వాటన్నింటినీ కూడా ఆయన ఆపేసేసి అవి ఎందుకు పనికిరానటువంటి వాటి కింద ఒక చీపురు పుల్లల్లాగాను ఒక దర్భ పుల్లల్లాగాను ఆ ఒక అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా చేయటం జరిగింది. మొదట ఆవేశంలో వెళ్ళిపోయినటువంటి విశ్వామిత్రుల వారు నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడి ప్రత్యక్షమై నాకు ధనుర్విద్య నేర్పితే ఎంతసేపు ఈ విశ్వామిత్రుల అంటే ఈ వశిష్ఠుడిని గెలవటము అని విశ్వామిత్రుల వారు అనుకుని పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని వచ్చి ఆ వశిష్ఠుల వారితో ఆ ఆశ్రమం మీదకి వెళ్ళి ఆ చెట్లని జంతువులని అన్నింటినీ కూడా పాపం కలకలలాడుతూ ఉన్నటువంటి వశిష్ఠుల వారి ఆశ్రమం అంతా కూడా ఒక శ్మశాన వాటికలాగా తయారు చేసేసి ఆగ్నేయాస్త్రాలతోనూ వరుణాస్త్రాలతోనూ ఐంద్రాస్త్రాలతోనూ నారాయణాస్త్రంతోనూ ఆఖరి చివరికి బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ కూడా నిష్ఫలమైపోయిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుల వారికి అనిపించింది, ఇంత శక్తిని నేను సంపాదించుకుంటే ఈ ఒక్క శక్తినంతటినీ కూడా ఆయన కదలకుండా ఎలా ఆయన ఆపగలిగాడు అని అంటే ఆయన బ్రహ్మ ఋషి అవ్వబట్టే కదా ఇలా చేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అయితే నేను కూడా బ్రహ్మని గురించి తపస్సు చేస్తాను, బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుని నేను ఆ ఒక బ్రహ్మని ఈ బ్రహ్మ ఋషిగా నన్ను చేయమని చెప్పేసని నేను కోరుకుంటాను అని చెప్పేసని ఈ విశ్వామిత్రుల వారు
వశిష్ఠుల వారి చేతిలో రెండోసారి కూడా పరాభవం చెందిన తర్వాత తిన్నగా ఆయన తన రాజ్యానికి వెళ్ళి తన భార్యని అంటబెట్టుకొని దక్షిణ దిక్కుగా ఆయన తపస్సు చేయటానికి వెళ్ళటం జరిగింది. ఇది ఒక 10,000 సంవత్సరాలు లేకపోతే ఒక సుదీర్ఘకాలమో అన్నట్టుగా ఈయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆ బ్రహ్మని గురించి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు 100 మంది పుత్రుల్ని పోగొట్టే 100 మంది పుత్రులు కలిగినటువంటి విశ్వామిత్రుల వారికి చివరికి మిగిలినటువంటిది ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడికి రాజ్యాన్ని ఇచ్చేశాడు. మిగిలిన 99 మంది కూడా వశిష్ఠుల వారి తాలూకు హూంకారంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారి హూంకరించేటప్పుడు వాళ్ళందరూ కూడా మరణించటం జరిగింది. ఒకవైపున బ్రహ్మ ఋషిని గెలవలేకపోయాలని, రెండో వైపున పుత్రశోకాలతోనూ, ఇంత పరమేశ్వరుని నేను ప్రత్యక్షం చేసుకున్నప్పటికీ కూడా దీని ప్రయోజనం లేకపోయింది అని ఈ భార్యను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా వెళ్ళినటువంటి ఈ విశ్వామిత్రుల వారు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు ఆచరించడం ప్రారంభించాడు. ఈ యొక్క ఆచరిస్తున్నటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుల వారికి 4 పుత్రులు కలగటం సంభవించింది. ఒకడు అవిశ్వంతుడు అనేటువంటి వాడు, ఒకడు మధుష్యంతుడు అనేటువంటి వాడు, ఒకడు 3 దృఢనేత్రుడు అనేటువంటి వాడు, 4 మహారథుడు అనేటువంటి 4వ పుత్రుడు కలగటం జరిగింది. అంటే దక్షిణ దిక్కుగా వెళ్ళి ఈయన అంటే పూజ చేస్తున్నామంటే భార్య మొహం చూడకూడదు, లేకపోతే ఆడవాళ్ళ మొహం చూడకూడదు అని ఈ తెలిసి తెలవలేనటువంటి ఇటువంటి విషయాలు చెప్పేటువంటి వాళ్ళకి ఈ యొక్క శివుడి గురించి తపస్సు చేసేటప్పుడు మాత్రము, ఉత్తర దిక్కుగా చేసేటప్పుడు మాత్రము ఆవేశంలో భార్యను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. కానీ దక్షిణ దిక్కుగా వచ్చేటప్పుడు ధర్మచారిణి అయినటువంటి భార్యని వెంట పెట్టుకుని ఆయన ఈ యొక్క దక్షిణ దిక్కుగా తపస్సు చేయటం జరిగింది. ఆ తపస్సులో భార్య ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని గృహకృత్యాలన్నింటిలోనూ కూడా తను పాల్గొంటూ తన తాలూకు తపస్సుని ఆ ఒక బ్రహ్మని ప్రత్యక్షం చేసుకోవాలనేటువంటి పట్టుదలతో తపస్సు చేశారు తప్పితే విశ్వామిత్రుల వారు హఠయోగంలో లాగా ఈ భార్య పిల్లలందరినీ వదిలేసేసి ఆయన ఒకడు కూర్చుని తపస్సు అనేటువంటి దాన్ని చేయలేదు. ఇంకో విషయం ఈ యొక్క అంటే ఈ వాల్మీకి మహర్షి రాస్తున్నది ఏంటంటే, పూజ చేస్తున్నామని చెప్పేసి ఈ భార్య పిల్లల్ని వీళ్ళందరినీ ఎక్కడికో బయటకు పంపించేస్తామన్నది కాదు. తన దేహంలో పార్ట్ అన్నటువంటి దీంట్లో ఉంటుంది కాబట్టి ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ఏ పనినైనా చేయాలి అనేటువంటి సంకేతాన్ని ఇవ్వటానికే ఈయన దక్షిణ దిక్కుగా ఈయన తపస్సు చేయటానికి వెళ్ళినటువంటి విశ్వామిత్రుల వారు తన భార్యని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని తపస్సు చేస్తూ ఆ భార్య యందు 4 కుమారుల్ని కనటం జరిగింది. అవిద్వంసుడు అనేటువంటి వాడిని, మధుధ్వంసుడు అనేటువంటి వాడిని, దృఢనేత్రుడు అనేటువంటి వాడిని, మహారథుడు అనేటువంటి వాడిని కనటం జరిగింది. ఈ యొక్క పేర్ల తాలూకు అర్థాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే కొంతవరకే చెప్పగలుగుతాం. పూర్తిగా అన్నీ వివరించి అరటిపండుల్చి చేతిలో పెట్టినట్టుగా చెప్పటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. ఇది సాధ్యాయనంలో మాత్రమే సంభవిస్తుంది తప్పితే గురువుతో కూర్చుని నేర్చుకుందాము అన్నప్పుడు మాత్రమే సంభవిస్తుంది.
అంత తప్పితే గురువు దగ్గర శిష్యుడు దగ్గర ఉండి దూర విద్యలో లాగా నేర్చుకుందామంటే ఇందులో ఉన్నటువంటి మర్మాలని బయటికి చెప్పటం అనేటువంటి అంత మామూలైనటువంటి విషయం కాదు. ఈ దృఢనేత్రుడు, ఈ మహారథుడు, మధుద్వంతుడు అనేటువంటి ఈ పేర్లు ఎందుకు? ఈ మధువు అంటే ఏమిటి? మధువు అనేటువంటిది మధుపర్కము, మధువు అంటే తీయనైన పదార్థము అనేటువంటిది. వీటన్నింటికి కూడా ఈ పేర్లు చెప్తున్నాం, కానీ వీటన్నింటికి కూడా వేరే వేరే అర్థాలు ఉన్నాయి. వీటి గురించినటువంటి విశేషణం వేరుగా ఉంది. దీని తత్వ పరిజ్ఞానం కూడా వేరుగా వస్తుంది. దీన్ని తత్వంలోకి తీసుకొచ్చుకుని చెప్పాలి అనేటప్పటికీ ఈ యొక్క పుత్రులు అనేటువంటి వాళ్ళు దేనికి? ఏదో ఇప్పుడు ఒక లోకాచారంలో ఉండిపోయినట్టుగా పుత్రుడు ఎందుకు అనంటే పున్నామ నరకం దాటిస్తాడనంటే, మరి మహాభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు ఉండి కూడా ఆయన ఏ పుత్రుడు కూడా ఆయన పున్నామ నరకాన్ని నుంచి దాటించలేదు ధృతరాష్ట్రుడిని. చివరికి ఆ యొక్క సంజయుడు ఈ ధృతరాష్ట్రుడిని, కుంతిని, గాంధారిని అందరినీ అంటపెట్టుకుని వెళ్ళిపోయి వీళ్ళందరినీ అరణ్యంలో ఆ ఒక్క దావాగ్నిలో వీళ్ళందరికీ కూడా దహనమైపోయిన తర్వాత ఈయన ఒక ఆశ్రమాన్ని చేరుకొని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషి ద్వారా మళ్ళీ భారతాన్ని వినటం జరిగింది అనేటువంటి విషయాన్ని భాగవతంలో రాయటం జరుగుతున్నటువంటి విషయము. ఇవన్నీ ఎలా ఉంటాయంటే విశ్లేషణ చేయనంతసేపు పర్లేదు, కథలాగా చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే వీడి కొడుకు వాడు, వాడి కొడుకు వీడు అని చెప్పేసి అని ఏదో ఇలా జరిగింది అలా జరిగింది, ఈయనకి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు అని ఇలా చెప్పుకుని కథాగమనంలో వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. దీన్ని తత్వ పరిజ్ఞానంలోకి తీసుకున్నప్పుడే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి కొన్ని చెప్పాల్సి వచ్చేటప్పటికే మొన్న కూడా నేను మాట్లాడుతూ 24 అక్షరాలు కడిగినటువంటి ఆ గాయత్రి ఛందస్సుతో కూడినటువంటి గాయత్రి మంత్రాన్ని ఆ ఒక వాల్మీకి మహర్షి ఆ ఒక 7 అధ్యాయాలలో కూడా ఎలా ఇమిడ్చి వాటితో ఆ ఒక్క మంత్రార్థాలతో ఈ ఒక్క రామాయణాన్ని రాశారు అనేటువంటిది తత్వ పరిజ్ఞానంలో తెలుసుకోవాలనేటప్పటి జీవితకాలం సరిపోతుంది. కథలాగా వినటానికి గంటలో వినొచ్చు. తత్వ పరిజ్ఞానంలో నేర్చుకోవాలంటే రామాయణాన్ని ఈ గాయత్రి ఛందస్సులోకి తీసుకుని దాని తాలూకు విశేషాలన్నింటినీ కూడా గురువు చెప్తూ ఉన్నప్పుడు గురుముఖత బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువు చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మాండ విద్యలో నుంచి వచ్చేటువంటి ఆ వచనాలు అర్థం చేసుకుని మన ఆకలింపు చేసుకోవడానికి మన జీవితకాలం సరిపోతుంది. అలాగే దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి విశ్వామిత్రుల వారు బ్రహ్మని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఈయనకి 4 పుత్రులు కలిగారు అని చెప్పి వీటిని విశ్లేషించాలి, వీటి తత్వాన్ని చెప్పాలి అని అంటే ఈ జీవితమే సరిపోతుంది అనేటువంటి దాని గురించి వస్తుంది. ఒక్క మహారథుడు అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తేనే విశ్లేషించడానికి 1 వారం 10 రోజులు పైచల్ర పడుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నామధేయం ఇది. ఇలాంటివేవీ చెప్పకుండా మామూలుగా మనం ఏదో కథాగమనంగా చెప్పుకెళ్ళిపోతాము. రోటికాడ పూర్వం ఆడవాళ్ళు పాడినటువంటి దంపుడు పాటలాగా అన్నట్టుగా మనం పాడుకుంటూ వెళ్ళిపోతాము అని అంటే అది వినేవాడికి దాని మూలంగా ప్రయోజనం లేదు, చెప్పేవాడికి అంతకన్నా ప్రయోజనం లేదు. ఇద్దరు కూడా ఏంటంటే ఆ విద్యలో ఓహో నేను రామాయణం వినేశాను, విశ్వామిత్రుల వారి గురించి విన్నాను, రాముడు శివధనస్సు కొట్టేశాడు అని అదేదో సినిమాలో జోకులేసాడుగా, శివధనస్సు ఎవరు విరిచారు, ఐ డోంట్ నో సార్ అంటాడు ఆ పిల్లవాడు. ఆ టీచర్ అంటాడు అనమాట, వాడు చాలా మంచివాడు సార్, వాడు ఆ శివధనస్సులు అలాంటివి ఏవి విరిచేటువంటి పరిస్థితిలో ఉండడు, వాడు చాలా చక్కగా 100కి 100 మార్కులు తెచ్చుకునేటువంటి విద్యార్థి అని.
ఆ వచ్చినటువంటి ఆ డిఈఓ అరుస్తాడనమాట, ఎక్కడున్నాడు ఈ హెడ్ మాస్టరు అని చెప్పేశాను. ఆ హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత ఏమైంది సార్, ఎందుకు ఇది గట్టిగా అరుస్తున్నారు అని చెప్పేశానని అంటే, చూడండి సార్, ఆ పిల్లవాడేమో శివధనస్సు ఎవరు విరిచారు అంటే చెప్పలేకపోతున్నాడు. పోనీ క్లాస్ టీచర్ కదా, ఏమయ్యా నువ్వన్నా చెప్పు, శివధనస్సు ఎవరు విరిచారంటే వాడు విరవలేసారు, వాడు చాలా గొప్పవాడు, వాడు 100కు 100 మార్కులు తెచ్చుకుంటున్నాడని చెప్పేసానేమో ఈ యొక్క క్లాస్ టీచర్ చెప్తున్నాడు. మరి శివధనుసు ఎవరు విరిచారయ్యా అని చెప్పేసి ఆ ఒక హెడ్ మాస్టర్ని అడిగితే, సార్ ఐ ఎంక్వైరీ అబౌట్ దట్ ది మ్యాటర్ సార్, నేను త్వరలోనే దాని మీద ఒక కమిటీ వేసి శివధనస్సుని ఎవరు విరిచారు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుంటాను సార్. మీరు ఇప్పుడు ఇంత ఆవేశపడిపోయి దీని గురించి వీళ్ళందరికీ కూడా మెమోలు అవి ఇష్యూ చేయవలసిన పని లేదు సార్, ఐ విల్ డూ దట్ జాబ్ సార్ అని చెప్పేసి హెడ్ మాస్టర్ కూడా చెప్పడం ప్రారంభించింది. దాంతో జుట్టు పీక్కుంటూ ఆ ఒక డిఈఓ, అసలు ఈ స్కూల్ స్థాపించిన వాడెవడు, వాడిని పిలువు అని అంటే, ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అట మూలంగా ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళందరూ వచ్చి, ఏమైంది సార్ ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పేసి అంటే, వీళ్ళెవరూ శివధనస్సు విరిచారు అంటే చెప్పలేకపోతున్నారు, మీ హెడ్ మాస్టర్ ఏమో కమిటీలు వేస్తానంటున్నాడు అని చెప్పేసి అని అంటే, యాజమాన్యం ఏమందంటే, సార్ దాని కాస్ట్ ఎంతో చెప్పండి, ఇప్పుడే మేము పే చేసేస్తాం, దాన్ని డీడీగా ఇవ్వమంటారా, చెక్కుగా ఇవ్వమంటారా, లేకపోతే పేమెంట్ మోడ్స్ ఏంటో చెప్తే వీ విల్ డూ అన్నట్టుగా వీ విల్ అరేంజ్ దట్ ది మ్యాటర్ సార్, మీరు ఏమి దాని గురించి వరీడ్ అవ్వలేదు సార్, మీకు ఒక చిన్న మాట కూడా రానియకుండా ఆ శివధనుస్సు కాస్ట్ అంతటినీ కూడా దాని ఖరీదంతటినీ కూడా మేము మీకు పే చేసేస్తాము, మీకు చిన్న మాట కూడా రానియను సార్, మీరు మా స్కూల్కి వచ్చి మా స్కూల్ ఇన్స్పెక్షన్ చేసి వెళ్తున్నటువంటి సమయంలో మీకు మేమేమన్నా ఇబ్బంది కలిగించడం అనేది మా తాలూకు ధర్మం కాదు కదా అని చెప్పేసి ఆ స్కూల్ వ్యవస్థాపకులు కూడా చెప్పడం ప్రారంభించారు. అంటే హిందూయిజము లేకపోతే సనాతన ధర్మము అని చెప్పేసి జబ్బలు చరుచుకుంటూ మాట్లాడేటువంటి వీళ్ళు ఈ యొక్క కథలు ఎలాగున్నాయి అనేటువంటి దాన్ని ఒక జోకుగా చెప్పడం ప్రారంభించారు. అట్లాగే పూర్వకాలంలో అనాగరికత లక్షణాల్లో ఉన్నటువంటి సమాజం అయితే ఆటవిక సమాజంలోనూ దీంట్లో అప్పుడైనా కొంతవరకు ఆలోచించేవాళ్ళు. ఒక శిక్షాస్మృతిని విధించాలి అంటే దాని గురించి చక్కనైనటువంటి ఎన్నో ఆలోచనలు చేస్తే ఆ ఒక సంస్థ అన్నట్టుగా నా న్యాయ విచారణ సంస్థ అంతా చెబితే కానీ అతనికి ఆ శిక్షణ అమలు చేసేవాడు కాదు. లేకపోతే నిన్ను కులంలో నుంచి బహిష్కరించేస్తున్నాము, లేకపోతే నిన్ను రాజ్య బహిష్కరణ చేసేస్తున్నాము, నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నామని ఇలాంటి అనాగరికమైనటువంటి శిక్షల్ని విధించేవారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మన అనాగరిక లక్షణంలో ఉన్నామా అని చెప్పేసని ఒక స్త్రీ పొరపాటుగా ఆమె ఏదో మాట్లాడిందంటే ఆమె దానికి తగినటువంటి క్షమార్పణ చెప్పినప్పటికీ కూడా ఇంత హమాహమీలు ఐఏఎస్లు చదివామంటారు, ఇంకోటి అనేటువంటివి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు అందరూ కూడా ఆ అమ్మాయి తాలూకు ఆధార్ కార్డు మేము బ్లాక్ చేసేసాము, మేము దేవాలయంలోకి రానేము అని అంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలది చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దాన వాగ్ని వింటే అని ప్రహ్లాద చరిత్రలో చెప్పడం జరిగింది. అంటే ఇంత మూర్ఖమైనటువంటి అధికారులు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులుగా ఉన్నారంటే మన తాలూకు దౌర్భాగ్యం ఎంతలాగా ఉన్నది అనేటువంటిది. అది ఎవరితో ఒక ఆడపిల్ల ఎకచకాలు చేస్తే ఒక విగ్రహాన్ని చూడటానికి రానివ్వను అని అంటే భగవంతుడు సర్వవ్యాప్తి అయినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని పోతన గారు భాగవతంలో రాసుకొచ్చారు. గజేంద్ర మోక్షంలో చెప్తారు, కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండరడి వాడు కలడో లేడు అని చెప్పేసని ఆ ఒక గజేంద్ర మోక్షంలో చెప్పడం జరిగింది.
ఉన్నాడు ఉన్నాడు అంటారు, ఉన్నవాడు ఎందుకు నా దగ్గరికి రాలేకపోతున్నాడు అని చెప్పేసాను. నిజంగా అక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చతుర్భుజాలతో ఉండి ఉన్నట్టయితే ఆ ప్రసాదంలో కల్తీ జరిగితే ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేశారు? అదే పరకామణిలో డబ్బు ధర అనేటువంటి దాన్ని వాళ్ళు లెక్క పెడుతూ ఉన్నప్పుడు దాన్ని దొంగతనం చేసినప్పుడు అక్కడ ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి నిజంగా చతుర్భుజాలతో ఉండున్నట్టయితే వాళ్ళని ఏం చేశాడు? అందులో నిలువు దోపిడీ అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ధనాన్ని దోచుకుంటుంటే ఏం చేశారు? ఒక ఆడపిల్ల ఏదో సరదాగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఉన్నారని మాట్లాడినటువంటి ఒక దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు మాట్లాడుకుంటే పక్కవాడెవడో పూర్వపోకు ఎవడో ఫోటోలు తీసి పెట్టాడని చెప్పేసి దాన్ని సీరియస్గా తీసుకుని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తాలూకు ఈ ఒక ఏదైతే ఆధార్ కార్డు అంటున్నారో ఆధారం అనేది వాళ్ళకే ఆధారాలు లేవు. నిన్నటి దాకా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాదాల్లో అంటే నెయ్యి కల్తీ జరిగినటువంటి నెయ్యిని కల్తీ చేసి ప్రసాదాన్ని అమ్మారంటే ఏం చేయగలిగారు? కోర్టుల దాకా వెళ్ళారు. అలాగే ఇక్కడ ఏంటంటే విషయ పరిజ్ఞానము అనేటువంటిది హిందూయిజంలో మన దురదృష్టవశాత్తు అవిద్యాపరాయణులందరూ కూడా ఇందులో ఉండటం మూలంగా మన పరిస్థితి ఏమైపోతుందంటే ఈ రామాయణ భారత భాగవతాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇవి కథలుగానే మిగిలిపోతున్నాయి తప్పితే వీటిలో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం ఏమిటి? ఈ మహారథుడు అనేటువంటి పదం దేంట్లో ఉపయోగిస్తారు? సైన్యానికి ఉన్నటువంటి వాళ్ళలో ఉపయోగిస్తారు. మహారథి కర్ణ, లేకపోతే అర్ధరథుడు, మహారథుడు అనేటువంటిది. అలాంటిది ఈయన తపస్సు చేస్తూ కూడా విశ్వామిత్రుల వారు తన తాలూకు తనకి అంటే 99 మందినేమో వశిష్ఠుల వారు ఆయన తాలూకు హూమ్ అనేటువంటి ఒక హూంకారంతో వాళ్ళందరినీ కూడా మరణానికి తీసుకెళ్లారు. ఆ ఉన్న ఒక్క కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చి వచ్చేశాడు. ఇప్పుడు దక్షిణ దిక్కుగా ఈయన తపస్సు చేస్తున్నప్పుడు 4 పిల్లలు కలిగారంటే చివరి వాడికేమో మహారథుడు అని పెట్టాడు, 3వ వాడికి దృఢనేత్రుడు అన్నాడు. ఈ ఒక్కసారి ఆ ఒక్క పదాలను ఆలోచిస్తే దృఢమైన నేత్రములు కలిగిన వాడు బహువ్రీహి సమాసంలో ఉన్నటువంటిది. అలాగే మధుధ్వంసుడు అనేటువంటి మధు అంటే తీయనైనటువంటిది, అంటే ఏ ఒక్క విషయాలైనా సరే తీపిగా తీసుకోవాలి, విషంగా కాకుండా మధురంగా తీసుకోవాలి అనేటువంటి దీంట్లో ఉన్నాం. అలాగే హవిష్వంతుడు అనేటువంటి పేరుని ఈయన పట్ల హవిష్యులు ఎవరికి ఇస్తారు? దేవతలకు ఇస్తారు. కనుక వీటిని గురించి విశ్లేషణ ఎందుకంటే ముందు చెప్పకూడదనుకుని కూడా కొంతవరకైనా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఉదాహరణలతో పేర్కోవటం జరిగింది. కనుక ఈ యొక్క 4 కుమారులని కూడా దక్షిణ దిక్కుగా తను బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఈ యొక్క 4 కుమారుని కూడా తన భార్య యందు కనటం జరిగింది. ఆ తర్వాత ఈయన తపస్సు నిమగ్నమై ఉంటుండగానే బ్రహ్మ దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చి విశ్వామిత్రుల వారికి కల్పించడం జరిగింది. విశ్వామిత్రుల వారికి కల్పిస్తూ, ఋషి నాయన నీకు ఏం కావాలి అని చెప్పి నీవు రాజులలో శ్రేష్ఠుడివి, నువ్వా ఋషి అయ్యావు, నీవు ఇప్పుడు రాజఋషిగా నీవు పేర్కొనబడతావు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారికి బ్రహ్మ కనిపించి చెప్పినటువంటి విషయము. ఎప్పుడైతే బ్రహ్మ ప్రత్యక్షమై ఇంత కష్టపడి తన తపస్సు చేస్తే ఆ తపస్సు తాలూకు ఫలితం ఏమొచ్చిందయ్యా అంటే ఆయన్ని పట్టుకుని బ్రహ్మ రాజఋషి అని చెప్పేసాడు అనటమే జరిగింది తప్పితే ఆయన్ని బ్రహ్మ ఋషిగాను దేవ ఋషిగాను కూడా సంబోధించలేదు, కనీసం దేవ ఋషిగా కూడా సంబోధించలేదు. దానితో ఈయన మళ్ళీ బాధపడి, అయ్యో నేను ఇంత కష్టపడి తపస్సు చేస్తే ఈ యొక్క తపస్సుకి నాకు ప్రతిఫలం ఏమొచ్చింది? రాజుల్లోనే ఋషినయ్యాను,
రాజఋషిని అయ్యాను. జనకుడు కూడా రాజఋషిగానే ఉన్నాడు. కానీ ఇక్కడ జనకుడు రాజఋషి అయ్యి ఋషికి రావటమే చాలా గొప్ప విశేషమైనటువంటిది. అందులో రాజులో ఋషి జనకుడు లాంటి గొప్పవాడిగానే తయారయ్యాడు విశ్వామిత్రుడు. కానీ ఈయన తాలూకు ఆలోచన తరంగాలు ఎలాగున్నాయంటే తన బ్రహ్మత్వానికి రావాలి, తన బ్రహ్మ ఋషి కావాలి అనేటువంటి పట్టుదల, ఆ ఒక్క కాంక్ష అనేటువంటిది ఎలా తయారు చేస్తుందంటే, ఈనాడు ఆ బ్రహ్మ అనేటువంటి పదం ముక్కు తుడుచుకుని బయట పారేసేటువంటి పదంలాగా తయారయ్యి ఎవరికి పడితే వాళ్ళకి బ్రహ్మశ్రీలు లేకపోతే ఇంకేవో శ్రీలు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఆ బ్రహ్మ అనేటువంటి పదార్థం ఎంత విలువ కలిగినటువంటిది, బ్రహ్మ ఎంత గొప్పవాడు. ఆ గొప్ప అయినటువంటి బ్రహ్మ మూలంగా సృష్టి జరుగుతోంది. సృష్టి అంతా కూడా సకల చరాచర జగత్తంతా కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఈ బ్రహ్మ అనేటువంటి పదార్థం అంటే ఈ యొక్క నామధేయాన్ని మనం ఉపయోగించడం ఈయనకి తగునా తగదా అని లేదు. వాళ్ళకి ఇచ్చేయడము ఒక శాలువా అంటాం, కాశ్మీర్లో చలికి వాళ్ళు కప్పుకున్నటువంటి శాలువాలు ఇక్కడ రగ్గులు కప్పుకుంటారు, దుప్పట్లును. కాశ్మీర్లో అక్కడ కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి కొంచెం నాజూకుగా ఉండటానికి శాలువాలు కప్పుకునేటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. అలాగే శాలువాలు కప్పుకోవడం తప్పితే దాని మూలంగా వచ్చేటువంటి చలికి ఆపుతుంది తప్పితే దేహానికి అది చలి తగలకుండా, అంటే గాలి కానీ ఇవి తగలకుండా కొంచెం వెచ్చదనంగా ఉండేటట్టు చూస్తుంది తప్పితే అంతకన్నా శాలువా కప్పుకున్నంత మూలంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? కనుక ఇటువంటివి ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళు ఏవో ఒక పేర్లు పెట్టేసుకుని ఏవో 4 శాలువాలు కప్పేసుకుని వాళ్ళందరూ వాళ్ళే కప్పేసుకుని అన్నట్టుగానే ఆ విశ్వనాథ్ గారు సినిమా తీసినట్టుగా, ఆ శుభలేఖలో అన్నట్టుగాను ఇష్టం వచ్చినటువంటి బిరుదులు ఇచ్చేసుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినటువంటి ఇచ్చేసుకుంటారు. కానీ ఈ విశ్వామిత్రుల తాలూకు పుత్రులకి మాత్రం 4 పేర్లు పట్టడంలో చాలా విశేషం ఉంది. ఆ విశేషానికి సంబంధించిన తత్వాన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే ఈయన రాజఋషి అయ్యారు అని చెప్పిన తర్వాత ఈయన బాధపడుతూ ఈ దక్షిణ దిక్కుగా ఉంటున్నప్పుడు ఇక్కడ శతానందుల వారు రాముడికి చెప్తున్నారు, మీరు ఎటువంటి గొప్ప విశేషము కలిగినటువంటి ఋషితో వచ్చారో తెలుసా రామచంద్ర? రాజఋషి నుంచి దేవఋషి అయ్యి దేవఋషి నుంచి ఈయన బ్రహ్మ ఋషిగా మారాడు. అంత బ్రహ్మ ఋషి అయినటువంటి ఈ యొక్క విశ్వామిత్రుల వారు రాజఋషిగా ఉంటున్నప్పుడే తనని ఆశ్రయించినటువంటి త్రిశంకుడిని స్వర్గానికి పంపించి, స్వర్గంలో నుంచి ఇంద్రుడు తనని కిందకి పంపించేస్తే త్రిశంకుడి గురించి మరొక స్వర్గాన్ని నిర్మించి సృష్టికే ప్రతి సృష్టి చేసినటువంటి అతని విశ్వామిత్రుల వారు. ఈయన సర్వసాధారణమైనటువంటి మనిషి కాదు, మహిమోన్నతమైనటువంటి మనిషి. ఈ ఒక్క త్రిశంకుడిని స్వర్గానికి ఎందుకు పంపించవలసి వచ్చినది అనేటువంటి విషయానికి వస్తే, ఆ త్రిశంకుల వారు అనేటువంటి వాళ్ళు కూడా మీ ఇక్ష్వాకు వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే. ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మీ త్రిశంకుడికి వశిష్ఠుల వారే గురువు అయినప్పటికీ కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుల వారి చేతల కులగురువుగా ఉంచుకున్నటువంటి త్రిశంకుడు విశ్వామిత్రుని ఆశ్రయించి స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో నుంచి ఇంద్రుడి పంపించేస్తే ఆయన గురించి త్రిశంకుడి గురించి ఇంకో స్వర్గాన్ని నిర్మించి అక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడితో మీరు వచ్చారంటే ఆయన మహత్యానికి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని గురించి ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను అనేటువంటి విషయాన్ని శతానందుల వారు రాముడికి చెప్తున్నటువంటి విషయము. ఈ శతానందుల వారు మిగిలిన విషయాలు రాముడితో ఏం చెప్తున్నారు అనేటువంటి దాన్ని మళ్ళీ మనం ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో
ఇందులో ఉన్నటువంటి కొంతవరకన్నా పూర్తిగా కాకపోయినా మీరెవరూ కూడా నాతో సాధ్యాయనంలో లేరు, నాకు దగ్గరగా లేరు. ఈ చెప్తున్నటువంటి వీళ్ళందరూ ఏవేవో చెప్తున్నారు, కొంతవరకన్నా చెప్దాము. ఒక దీపాన్ని వెలిగిస్తే ఎంత చీకటిలోనైనా సరే మిణుకుమనేటువంటి జ్ఞానాన్ని, వెలుతురిని ఇస్తుంది, జ్ఞాన జ్యోతినిస్తుంది. కనుక ఆ నయన కాంతుల వెలుగులోన దారి చూపవే అంటే ఆ కటిక చీకటిలో కళ్ళ తాలూకు కాంతిలో ఎలాగైతే దారి చూపించబడుతుందో అలాగే మూఢత్వంలోనూ, మూర్ఖత్వంలోనూ, అవిద్యలోనూ తెలుసుకునే కథలుగా కాకుండా కొంతవరకైనా జ్ఞానంతో తెలుసుకుంటే తర్వాత సాధన చేసి ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలను తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని తీసుకుని ఈ కథలని చెప్పడం జరుగుతోంది. కాబట్టి రేపు మళ్ళీ ఈ కథా అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.